అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో నిజామాబాద్ తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో భారీ చోరీ జరిగిందని చెప్పవచ్చు. నిన్నటి రోజున అర్ధరాత్రి 1:30 సమయంలో కూడా ఇక్కడ అమరావతి ఎక్స్ప్రెస్ కి లైన్ క్లియర్ చేసేందుకు కూడా గుత్తి సమీపంలో ఉన్నటువంటి ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ ని కొద్దిసేపు రైల్వే అధికారులు నిలిపివేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇదే అదనుగా భావించినటువంటి కొంతమంది దుండగులు ఒక్కసారిగా 10 బోగిల్లోకి ఎంటర్ అయ్యారని చెప్పవచ్చు. ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే వారందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసి అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి నగదుతో పాటుగా బంగారం కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాదాపుగా 10 బోగిల్లో వెళ్లారు. మొత్తంగా 20 మంది ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ నగదును అమౌంట్ ను కూడా పూర్తిస్థాయిలో తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అర్ధరాత్రి కాబట్టి ఎవరు కూడా ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడికి రాలేదు. ఎందుకంటే రైల్వే పోలీసులు స్థానికంగా అక్కడ ఉంటారు. కానీ వాళ్ళు వచ్చేలోపే పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ దొంగలందరూ కూడా అక్కడికి వచ్చే నగలతో పాటుగా క్యాష్ ను కూడా తీసుకురావడం జరిగింది. నేపథ్యంలో 20 మందికి పైగా బాధితులందరూ కూడా తిరుపతి రైల్వే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. రాత్రి 1:30 సమయంలో ఇట్లా గుత్తి సమీపంలో ఆగింది. రైలు ఆగిన సమయంలో ఒక్కసారిగా దుండగులు ఇక్కడికి వచ్చి మా దగ్గర ఉన్నటువంటి నగదుతో పాటు బంగారాన్ని ఎత్తుకెళ్లారని చెప్పేసి అని కూడా వారు స్థానికంగా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారని చెప్పవచ్చు. కేసు నమోదు చేసుకుంటూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనే మనం చెప్పవచ్చు.